లేని ఉద్యోగాలను తెచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్లు నట్టెట్టా ముంచుతున్నారు. అధిక దిగుబడులు వస్తాయని నమ్మించి నాసిరకం విత్తనాలను విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. సీడ్ కంపెనీలకు తోడు హార్టికల్చర్ అధికారులు సైతం వంతు పాడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన రైతులను టార్గెట్ చేసుకుని నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. గట్టుగూడెంకు చెందిన రైతు దారప్రసాద్ పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నారు. దారాప్రసాద్ అండి, మాది గట్టుగూడెం గ్రామం. మన ముద్దులగూడెం నుంచి బోబత్తుల శివ, నాచారం నుంచి కుప్పల పుల్లారావు అలియాస్ పూర్ణ, వీళ్ళిద్దరు కలిసి మొక్కజొన్న శ్రీకర్ కంపెనీ విత్తనాలు మనకి 161 విత్తనం అని చెప్పి ఇచ్చారండి. 6 టన్నులు 6 టన్నులన్నర సుమారు ఎకరానికి పండిద్దని చెప్పి ఇచ్చి, తర్వాత వెనుదీసే క్రమంలో మనకి నకిలీ విత్తనాలు వచ్చినాయి అని చెప్పి ఎకరం నుంచి 2 ఎకరాలు సుమారు తొక్కేశారండి. అందులో 4 ఎకరాలన్నర వేసానండి నేను పంట. ఆ 2 ఎకరాలు దొక్కేటప్పుడు మరి నాకు నష్టం కదా, పంట ఇలా తొక్కి పాడు చేస్తే నాకు డబ్బులు రావు కదా అని అడిగితే, నీకు ఇబ్బంది ఏమి లేదు, మంచిగా పండిన వాళ్ళతో పాటుగా నీకు కలిపి న్యాయం చేస్తాం, నీకు ఇబ్బంది ఏమి లేదు అని చెప్పి నమ్మగలిగే మాటలు చెప్పి నన్ను నమ్మించారండి. తర్వాత మనకు వచ్చిన కల్తీ విత్తనాలు పొట్టేమో ఎర్రగుంటుందండి, బెండు తెల్లగా, మన 161 బెండేమో తెల్లగా ఉంటుందండి. ఈ వదిలేసిన దాంట్లో కూడా సగం అవి సగం ఇవి చొప్పున ఉంటే, ఈ ఇరిసేటప్పుడు మన ఎర్రగున్న బెండు ఉన్నటువంటి వాటిని మొత్తాన్ని కూడా వదిలేసి ఈ తెల్లగున్న బెండు వరకు ఇరిసి పంపించమనంటే వీటిని ఇరిసి పంపించామండి. దారాప్రసాద్ అండి, మాది గట్టుగూడెం గ్రామం. మన ముద్దులగూడెం నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు, సానా